సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రండి దా, ఇది ఫుల్ గా అవార్డ్స్ గ్యాలరీ. చెప్పాలంటే ఇన్ని నందులు వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది, 10 ఉన్నాయి అబ్బాయి మనకి. ఫస్ట్ ఎర్రమందారం, ఎర్రమందారం తర్వాత మీకు తెలిసి ఆ నలుగురు, మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, వీటన్నీ తీసుకున్న తర్వాత మొన్న లాస్ట్ గా తీసుకున్నది టామీ ఎస్వి రంగారావు గారు అవార్డు అని పేరు పెట్టారు దానికి. మనకు అదృష్టం ఏంటంటే ఒక్క నంది మాత్రం నా ఒక్కడికే ఉంది, ఎవ్వరికి లేదు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు పని కట్టుకుని మరి ఇప్పించారు. ఓకే, మేడం అని. ఓ బెస్ట్ యాక్ట్రెస్. చూసారా, ఈ క్యారెక్టర్ వేస్తే అక్కినేని నాగేశ్వరరావు ఇది చూసి అరే ఆడవేషం వేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆడవేషాలు వేసే నేను యాక్టర్ని అయ్యాను. ఫస్ట్ స్టేజ్ మీద లేడీ వేసేవాడిని. వీటిలో ఎంత బ్లేడ్ ఎడ్జ్ ఉంటుందోనని ఆ సంవత్సరం నంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకుని వాళ్ళతో, మీరు ప్రసాద్కి ఏం అవార్డు ఇస్తున్నారు అంటే, సార్ అది ఫిమేల్ వేషం సార్, అది ఎంత కష్టమో నాకు తెలుసు, కొంచెం ఎక్కువ చేస్తే అదే కొంచెం తక్కువైంది అనుకో ఏం చేశాడు అన్నట్టు ఉంటుంది. అంత బ్లేడ్ ఎడ్జ్తో చేశాడు ప్రసాద్, అంత కమిటెడ్గా అని చెప్పి జ్యూరీ బెస్ట్ యాక్ట్రెస్ రాజేంద్ర ప్రసాద్ అని ఇచ్చారు. బహుశా ఎవరికి లేదు ఇది, నాకు తెలిసి ఏ యాక్టర్కి లేదు, ఉండదు. సో చూడండి, ఉండే అవకాశం లేదు. ఎస్, అలా ఉండే అవకాశం లేదు. అంటే ఒకవేళ మనకేమైనా ఉందేమో, నిజంగా అది అదృష్టం కదా నిజంగా. అదే ఆ క్యారెక్టర్ మనం చేయటం, పైగా అదృష్టవశాత్తు నీకు తెలిసి పెద్దమ్మాయి ప్రొడ్యూసర్, మా ఆవిడే ప్రొడ్యూసరు, అండ్ నేనే తీశాను సినిమా. చాలా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మనకు ఒక మంచి మెసేజ్ చెప్తూ, ఆడవాళ్ళు ఇందులోనూ తక్కువ కాదని చెప్పి ఒక సౌందర్య హీరోయిన్. అప్పటికే సౌందర్య రాజేంద్రుడు గజేంద్రుడు మాయలుడులో మనతో చేస్తే మన సొంత సార్ నేను కూడా అంటే ఆ అమ్మాయి ఎంత మంచి పిల్ల, షీఈస్ గ్రేట్ లేడీ. ఆ అమ్మాయి ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ది బెస్ట్ యాక్ట్రెస్ అండ్ బెస్ట్ పర్సన్. ఏంటి బాబాయ్ డిఫరెంట్గా ఉన్నాయి అవార్డ్స్ అసలు చెన్నైలోనా? ఇవి మనకి నీకు ఇన్ని ఉండటానికి కారణం ఏంటి తెలుసా, 21 సంవత్సరాలు కంటిన్యూస్గా కామెడీ హీరోగా నాకు ఇచ్చినవి. ఇవన్నీ కామెడీ బేస్డ్ అవార్డ్స్. సో వీటిలో ఏమైనాయి అంటే మన అహనా పెళ్ళంట దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ కామెడీ హీరో. మరి అన్ని సంవత్సరాలు ఎందుకనో 21 సంవత్సరాల పాటు తిరిగి నాకే ఇవ్వడం జరిగింది. ఒక అదృష్టం. ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా, నీకు తెలుసు కదా, నువ్వు ఒకసారి వెనక లిస్ట్ చూస్తే గనక 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి మనవి. 12 కామెడీ బేస్డ్ కాకపోయినా అందులో ఎర్రమందారాలు ఉన్నాయి, ముత్యమంత ముద్దులు ఉన్నాయి, ఆ నలుగురులు ఉన్నాయి, కాశ్మరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కామెడీ బేస్డ్ మాత్రం మనం వదల్లా. ఎప్పుడు వదల్లా. ఇప్పుడు కూడా మన లవ్లీ రవితేజతో మాస్ జాతర ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలంటే అంత కామెడీ పండించే వాళ్ళు ఎమోషన్ పండించడం చాలా కష్టం. ఆ నలుగురితో ఒక్కసారిగా థియేటర్లో ఇప్పుడు కూడా మనం ఆనాటి కాలం నుంచి నువ్వు చూస్తే ఎవరైతే హానెస్ట్గా కామెడీ చేస్తారో వాళ్ళు గనక ఒక ఎమోషనల్ సీన్ చెప్తే వాడు కనెక్ట్ అయిపోతారు. మీకు డాడీగా నన్ను గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మాత్రం మనకు వచ్చిన అవకాశాలు అలా వచ్చాయి.
ఆ నలుగురు వరకు కూడా మీ నీ శ్రేయోభిలాషి, ఓనమాలు, ఓనమాలు, ముత్యమంతి ముద్దు, అసలు కాకుండా చిన్న గమ్మత్తు వీళ్ళకి చెప్పాలి అంటే మనం సూపర్ హిట్ కామెడీ సినిమాలు అన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పాక నువ్వు అబ్జర్వ్ చేయి. లేడీస్ ట్రైలర్ దగ్గర నుంచి, ఏ పిల్లోటి విడుదల దగ్గర నుంచి, ఆ బామ్మమాట బంగారు దగ్గర నుంచి చేయి, ఆ ఒక్కటి అడగ వీటిల్లో ఏ సినిమా చూసినా లాస్ట్కి నా కోసం చిన్న కళ్ళము నీళ్ళు పెట్టుకుంటారు. పేకాట పాపారావు కానీ లేడీస్ టైలర్లు చివరికి వచ్చేటప్పటికి వీడిని చితక్కొట్టేస్తుంటే మీకు చిన్న బాధ అనిపిస్తుంది. ఏ పిల్లోటి విడుదలలో జైల్లో పెట్టేస్తే లాస్ట్కి ఆ మర్డర్ నేను చేయలేదని ఆడియన్స్కి తెలుసు, కానీ నేనే చేశానంటారు. శోభన వచ్చి అంటది, నువ్వు చూడు 4 రోజుల పాటు నిజాలే చెప్పావు, ఈ ఒక్క అబద్ధం చెప్పావు మొత్తం మన అగ్రిమెంట్ మొత్తం చెడిపోద్ది, నీకు నేను దొరకను అని అంటాడు. అయినా సరే, ఎందుకంటే అమ్మలాగా ఆవిడ పెంచింది, అందుకని నేనే మర్డర్ చేశానంట. ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఇతన క్యారెక్టరైజేషన్ మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది, కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో చూస్తే ఇంకొన్ని అవార్డ్స్ చూడొచ్చు ఇటు పక్కన. ఇక్కడ ఇదేంటి బాబాయ్, చాలా డిఫరెంట్ గా ఉంది. నటుడు గాలి సంపత్ పెద్దది ఇచ్చేది అసలుకి. నాకు ఎంత అదృష్టం అంటే ప్యూర్ వెండా, మొత్తం వెండి కాదు, అదో మెటీరియల్, అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఓకే, యాక్చువల్గా ఇదో గమ్మత్తైన మెటీరియల్ అది. సో అదృష్టం ఏంటంటే మనకు అదృష్టవశాత్తు బాపు గారి సినిమాలో మిస్టర్ పెళ్ళంలో వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు అన్నీ చేశాంగా. నాకు అదృష్టం మా పెద్ద ఆయన్ని చూసి పెద్ద ఆయన రామారావుని చూసి ఆ గెటప్స్ మనం జాగ్రత్తగా వేసుకోవటం. యాక్చువల్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి గెటప్ వేయటం అందరూ ఆర్టిస్టులకు రాదు అవకాశం. అది ఎంత అదృష్టం, అవును, చెప్పలేం. అలాంటిది నాకు దీనికి ఏది గాలి సంపత్కి హైయెస్ట్ అప్రిషియేషన్ ఏంటో తెలుసా? ఓకే, నాకు సడన్గా ఇట్లాగే నీతో ఇట్లా సడన్గా ఫోన్ వచ్చింది. చూస్తే ఈనాడు డెస్క్ అని ఉంది. ఈనాడు డెస్క్ నాకెందుకు ఫోన్ వస్తుందబ్బా అనుకుని, హలో ఎవరు అన్నా, సార్ నేను సార్ అని రామోజీరావు గారి సెక్రటరీ. ఏమండి ఏంటండి మీకు నేను గుర్తొచ్చానేనండి. పెద్ద ఆయన మీతో మాట్లాడతా అన్నారు. ఎప్పుడు ఫోన్ చేయమంటారు చెప్తే అప్పుడు చేస్తారు. భలే వాళ్ళని ఆయన మాట్లాడతారంటే ఎప్పుడైనా గాడి షార్ట్ ఆఫ్ చేశాను, ఏం పర్లేదు ఇచ్చేయండి, వెంటనే ఇచ్చేయండి. ఓకే, ఏమ్మా ప్రసాద్ బాగున్నారా? రామోజీరావు సార్, అయ్యా ఏంటి నాకు కంగారు ఏంటంటే ఆయన ఎందుకు ఫోన్ చేశారో అని కంగారు మనకి. ఓకే, చేస్తే ప్రసాద్ నిన్న ఇంట్లో పిల్లలందరూ చూస్తూ నాకు చూపించారమ్మా ఒక సినిమా అనేది. ఏం సినిమా అన్న? అది గాలి సంపత్తట. అందులో నీకు మాట కూడా సరిగ్గా రాదు, గొంతు కట్ అయిపోయి మాట కూడా సరిగ్గా రాదు. ఎరా బాగున్నావా, ఎరా ఫాఫు ఫాఫా అని మాట్లాడే టైపు కదా. ఆ గుంటలో పడిపోయాక ఎంత బాగా యాక్ట్ చేసి, ఎంత కష్టపడి యాక్ట్ చేసామన్నారు ఆ మాట రామోజీరావు. అది మనకి పెద్ద బ్లెస్సింగ్స్ కదా. సూపర్. అలాంటి అసలు నాకు తెలిసి ఆయన ఫోన్ చేసి ఎవరికైనా బాగుందని చెప్పడం నా ఇష్టం, నేను ఎప్పుడు వినలా. వారు ఫోన్ చేస్తే మనకి ఎంత పెద్ద అవార్డు అది చూసుకో, అంటే గొప్ప అవార్డ్స్ అలాంటివి మీ ప్రేమలో ఈ జాలు నాకు. ఇవన్నీ ఏంటంట అసలు ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఏ ఆర్టిస్ట్ అయినా. ఆయన ప్లేస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ మొత్తం ఇంట్లో ఈ రూమ్ అంత పెద్దది కాదుమా. వీటికన్నా అవార్డ్స్ పైన పెద్ద రూమ్ ఒకటి ఉంటే దాంట్లో ఉంచాం. ఇంకా దీనికి డబల్ ఉన్నాయి పైన. సో ఇవి అన్ని మీకు బహుకరించిన వెండి. అవును, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అన్నిటి మీద ఉంది, ఎవరెవరు ఇచ్చారనేది. తెలంగాణ ఆర్ట్ అకాడమీ గుంటూరులో అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అయ్యో చాలామా, అది మీరు నమ్మాలి, అథెంటికల్లీ గివెన్. కొన్ని ప్రశ్న పత్రాలు కూడా లోపల ఉన్నాయి మీకు అక్కడ. మీరు ఎలాగా ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు అవార్డులతో నిండిపోయింది, అసలుకి ఎవరు చూడలేదు. ఇంకా పైన ఇంకా 2 ఇంతలు ఉన్నాయి.